అపూర్వ ఇంటికి వచ్చి రాద్దంతం చేస్తూ ఉంటుంది. శారదను ఎలాగైనా బిందు వాళ్ళ అత్తారింటికి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళందరికీ క్షమాపణ చెప్పి వెంటనే బిందును వాళ్ళకు అప్పచెప్పాలని ఈ విధంగా నిర్ణయించుకుంటుంది. ఈలోపు వెంటనే ఇక అపూర్వ శారదను తీసుకెళ్ళిన తర్వాత ఈలోపు భూమి ఒక్కసారిగా సూర్యతో నాకు పెళ్ళి జరుగుతుందని ఆ మాట విని గగన్ గుండెలు పగిలిపోతాయి. గగన్ వెంటనే బాధతో ఇంటికి వచ్చేస్తాడు. ఇక్కడ పూరి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మని తీసుకెళ్ళిన అపూర్వ ఏం చేస్తుందో ఏమో అని కంగారు పడుతూ ఉంటుంది. ఈలోపు వెంటనే గగన్ ఇంటికి వచ్చేస్తాడు. ఆ టైంలో ఇక అన్నయ్య వచ్చావా, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఏంటమ్మా, ఏం జరిగింది? ఇందాక మీరా ఉన్ను అపూర్వ ఇద్దరు కలిసి వచ్చి ఇక్కడ రాద్దంతం చేశారు. ఇక బిందును వాళ్ళ అత్తారింటి కాంచెలి కావాలని అమ్మాయి తీసుకొచ్చి ఇక నువ్వే కావాలని ఇక బిందును వాళ్ళ అత్తారింటి కాడ తోలిచ్చే బాధ్యత నీదే, ముళ్ళుతోని తీయాలన్నట్టుగా మాట్లాడింది. ఇందాక ఆ అపూర్వ వచ్చి అమ్మని తీసుకొని వెళ్ళింది అన్నయ్య. ఆ అపూర్వ గుణం మన అందరికీ తెలిసిందే కదా. అక్కడ ఏం చేస్తుందని భయంగా ఉంది. అమ్మ కోసం ఎదురు చూస్తున్నాను. ఎలాగైనా సరే నువ్వు వెళ్ళన్నయ్యా అని అంటుండగా, ఏంటి అపూర్వ వచ్చి అమ్మని తీసుకెళ్ళిందా అని కోపంగా ఈలోపు గగన్ కూడా బిందు అత్తారింటికి వెళ్తారు. ఈలోపు ఇక వీళ్ళు ముగ్గురు కలిసి అంటే నలుగురు కలిసి వెళ్తారు కదా బిందుని తీసుకొని. ఆ టైంలో ఇక వాళ్ళ అత్తారింట్లో అడుగు పెట్టిన తర్వాత బిందును నువ్వు లోపలికి వస్తే మర్యాదగా ఉండదు, అవమానించింది సరిపోలేదా, ఇప్పుడు మళ్ళీ మీ పెద్దమ్మని తీసుకొని వచ్చావు. పెద్దగా నాకంటే ఎక్కువ ఆలోచించినట్టుగా నా కుటుంబాన్ని కాకుండా నా కొడుకును, నన్ను, నా భర్తను అవమానించింది. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చావు? ప్లీజ్ వదిన గారు అలా మాట్లాడకండి. ఈవిడ వల్లే నా కుటుంబం ఇలా జరుగుతుంది, ఇలా అవమానాలు పడాల్సి వస్తుంది. బిందు నువ్వు వెంటనే మీ అత్తయ్య కాళ్ళు పట్టుకోవాల్సింది బిందు కాదు అని అపూర్వ అంటుంది. మరి ఎవరు వదిన, ఎవరా ఇదంతా చేసి బిందుని తన సంతోషంతో హ్యాపీగా వాళ్ళ అత్తారింట్లో ఉంటే కళ్ళోరవకుండా ఆ కుటుంబాన్ని నుంచి దూరం చేయాల్సింది ఇక చేయడానికి పక్కగా ప్లాన్ చేసిన ఈ శారద బిందు అత్తగారి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలి. అప్పుడే తను చేసిన పాపానికి కనీసం కడిగినట్టు అవుతుంది. ఏంటత్తమ్మా, ఏం మాట్లాడుతున్నావు? అసలు పెద్దమ్మ ఎందుకు కాళ్ళు పట్టుకుంటుంది? తప్పులు చేసింది వాళ్ళు. కావాలని నాకు పిల్లలు పుడతలేరని భిక్షాటన చేయమంటే పెద్దమ్మ వచ్చి ఇంటికి తీసుకెళ్ళింది. ఆఖరికి అన్నయ్య కూడా ఏదో ఒక గొడవ వస్తుందని చెప్పేసి అన్నాడు. ఇలా పెద్దమ్మ ఏ తప్పు చేయలేదు, నన్నే ప్రేమగా ఇంటికి తీసుకెళ్ళింది. ఆహా, ఈ దాని మాటలు నమ్మి ఇప్పుడు మేము చెడ్డోళ్ళం అన్నట్టుగా మాట్లాడుతున్నావా? అలాంటప్పుడు మరి ఈ ఇంట్లో మళ్ళెందుకు అడుగు పెట్టావే? నీ పెద్దమ్మ ఇంటికే ఉండిపో అని కోపడుతుండగా ఇక శారద లేనిపోని గొడవ చేయకు, మర్యాదగా వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగు అని అంటుండగా ఈలోపు వెంటనే ఇక శారద ఆలోచిస్తూ ఉంటుంది. తన జీవితాన్ని నిలబెట్టాలంటే తప్పదు అన్నట్టుగా ఇక క్షమించండి వదిన గారు అని కాళ్ళ దగ్గరికి వెళ్తుండగా అమ్మా అని గగన్ గట్టిగా పిలుస్తాడు. ఈలోపు శారద వెనక్కి తిరిగి చూస్తుంది. ఏం చేస్తున్నావమ్మా? ఏం లేదురా, ఇక చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా వాళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నాను. నువ్వేం తప్పు చేసావమ్మా? తప్పు చేసింది వీళ్ళు. బిందుకు పిల్లలు పుట్టలేదని భిక్షాటన చేయమని చెప్పింది వీళ్ళు. దాన్ని నువ్వు కరాఖండిగా మాట్లాడి బిందును మన ఇంటికి తీసుకొచ్చావు. అలాంటప్పుడు తప్పు వాళ్ళు చేసినట్ట మనం చేసినట్ట? ఇదిగో నీకు సంబంధం లేని విషయాలు మాట్లాడకు. ఏం మాట్లాడుతున్నావు పురగారు? సంబంధం ఏంటి? అసలు కాళ్ళు పట్టుకొని అవసరం కూడా లేదు. అమ్మా వెళ్దాం పదా అని అంటుండగా, ఏంటి అంటే ఇప్పుడు నా కూతురు జీవితం ఇలా చేసి ఇప్పుడు నా కూతురు జీవితానికి ఎవరు ఆధారం ఉంటారు అని మీరా అంటూ ఉంటుంది. పిన్ని, అసలు నువ్వు కరెక్ట్గా ఉంటే బిందు కూడా కరెక్ట్గా ఉంది. ఎందుకంటే తను ఎలా ఉంటుందో ఇక్కడ పరిస్థితి ఏంటో తెలియకుండానే మీరు ఇలా మాట్లాడుతున్నారే.
పిల్లలు పుట్టకుండా భిక్షాటన చేస్తే పిల్లలు పుడతారని తనని అత్తారింట్లో చిత్రహింసలు పెడుతున్నారు. ఆ కనీసం కూడా తెలియట్లేదా? ఈవిడ చూసుకొని తెగ ఎగిసి పడుతున్నావు. ఏయ్ నోర్మి, ఇంకొకసారి నోరు మాట్లాడమనుకో నాలుక కోస్తానని. ఇక వెంటనే గగన్ మాటలు విని అపూర్వ వెనకడుగేస్తుంది. పదమ్మా, ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా నువ్వు లేవు అని తీసుకొని వెళ్తాడు. వెళ్తూ వెళ్తూ ఇక గగన్ కళ్ళల్లో బాధ, ఆ బాధ కళ్ళ నుంచి బయటపడుతూ ఉంటుంది. ఇక ఈలోపు మాత్రం ఏమైంది నాన్న, భూమిని కలిసావా అనేసరికి గుండెలు పగిలిపోతాయి. భూమి సూర్యతో పెళ్ళి ఒప్పుకోవడం. ఇక వెంటనే ఇంటికి వెళ్ళిన తర్వాత, ఏంటి నాన్న నేను భూమి గురించి అడిగితే ఏం మాట్లాడట్లేదు? భూమి ఒక నిర్ణయం తీసుకుందమ్మా. భూమి సూర్యను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఇక శారద విని షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావురా? భూమి సూర్యుని పెళ్లి చేసుకోవడం ఏంటి? అదే అర్థం కావట్లేదు అనేసరికి వెంటనే గబగబా భూమిని నిలదీయడానికి వెళ్తుంది. భూమిని నిలదీయడానికి వెళ్ళినప్పుడు అసలు ఎవరు ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. నువ్వు సూర్యుని పెళ్లి చేసుకోవడం ఏంటి భూమి? అంతకంటే ముందు ఒక చిన్న మాట చెప్పాలత్తయ్య, నన్ను క్షమించు అని చెప్పేసి ముందుగా కాళ్ళు పట్టుకొని, ఆ తర్వాత ఎన్ని రోజులు నమ్మించి మోసం చేశాను. ఆ ప్లేస్లో బావ ప్లేస్లో ఉంది ఎవరో కాదు, ఆకాష్ అని చెప్పేసి అంటుంది. వెంటనే తన కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఇక ఈ విషయం బయట పెట్టేసరిగా ఇక తను మళ్ళీ అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ భయపడుతూ ఉంటుంది. భూమి ఒక్కసారి ఉలిక్కి పడుతుంది. భూమి అని గట్టిగా అంటుంది. అత్తయ్య అని మళ్ళీ అంటుంది. ఏంటి, ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి ఆ సూర్యను? అసలు ఎందుకు ఇలా నిర్ణయం తీసుకున్నావు? నేను ఏం చెప్పలేను అత్తయ్య, ఏం చెప్పినా కూడా అసలు నా దగ్గర సమాధానం లేదు. ఒకవేళ బావని చంపింది మా నాన్న చెప్తే మరుక్షణం మా అత్తయ్య మా నాన్నను ఇక్కడ నింద పాలు చేస్తుంది. అంతేకాకుండా స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తుంది. అప్పుడు మా నాన్న జైలుకు వెళ్తాడు. వద్దు, ఎట్టి పరిస్థితుల్లో విషయం చెప్పకూడదు అని భూమి మనసులో ఏడుస్తూ ఉంటుంది. ఏంటి భూమి, ఇంతలా గట్టిగా అరుస్తున్నా నువ్వు ఏం మాట్లాడలేదు అని ఈ విధంగా అడుగుతూ ఉంటుంది. అత్తయ్య, నా దగ్గర సమాధానం లేదు, ప్లీజ్ అత్తయ్య అని వెళ్ళిపోయేసరికి శారద ఎవరితో ఏం మాట్లాడ తెలియకుండా తను కూడా ఇంటికి వచ్చేస్తుంది. అరే గగన్ గగన్ అని చెప్పేసి గగన్ గదిలోకి వెళ్తుంది. అసలు భూమి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఆ సూర్యుని పెళ్లి చేసుకోవడం ఏంటిరా, నాకేం అర్థం కావట్లేదు, అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు అనే విధంగా అంటుండగా ఈలోపు సూర్య అపూర్వకు ఫోన్ చేస్తాడు. అపూర్వ గారు, నాకు చిన్న అనుమానం వచ్చింది. చెప్పు సూర్య. ఏం లేదు, భూమి నిజంగానే నాతో పెళ్లి ఒప్పుకుందా, లేకపోతే ఏదన్నా నాటకం ఆడుతుందా? నాటకం ఆడేంత దాని దగ్గర సీన్ లేదు. ఎందుకంటే ఇప్పుడు చచ్చినట్టు పెళ్ళికి ఒప్పుకుంటుంది. తన తండ్రి కోసమైనా పెళ్ళికి ఒప్పుకుంటుంది. ఇక ఈ అనుమానం కాదు కానీ ఎలాగైనా సరే ఆ భూమి వెంటనే గగన్కి విడాకుల పత్రం పంపిస్తేనే అప్పుడు మనకు గట్టిగా బలం ఉంటుంది కదా. అవును సూర్య, ఎలాగైనా బావతో ఈ మాట చెప్పు ఫోన్ చేసి. సరే అండి అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. హలో చంద్రచంద్ర గారా? సార్ నేను. చెప్పు సూర్య. ఏం లేదు, ఇక పెళ్ళి అనుకున్నాం కదా, పెళ్ళి అనుకున్నప్పుడు మళ్ళీ మధ్యలో ఆ గగన్ భూమి జీవితంలో వస్తాడేమోని భయంగా ఉంది. అందుకనే వెంటనే భూమి గగన్కి విడాకులు ఇస్తే అప్పుడు మేము ఏ అడ్డంకి లేకుండా హ్యాపీగా పెళ్లి చేసుకుంటాం. వాడి వల్ల ఫ్యూచర్లో మాకు ఏ దెబ్బ తగలకుండా ఏ బాధపడకుండా సంతోషంగా ఉంటామని సూర్య చంద్రచంద్రతో అంటాడు. సరే సూర్య, నువ్వు చెప్పింది కూడా నిజమే. నేను భూమితో మాట్లాడి
డైవర్స్ పేపర్ గగన్కి పంపిస్తానని భూమి దగ్గరకు వచ్చి ఇక ఎలాగైనా గగన్కి డైవర్స్ పేపర్ పంపించమనేసరికి షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది భూమి. ఏంటిదన్నా నేను బావకు విడాకులు? అవునమ్మా, ఇప్పుడు సూర్య ఇందాక ఫోన్ చేసి మా పెళ్ళి జరుగుతుంది కదా, పెళ్ళి జరగాలంటే ఖచ్చితంగా గగన్కి విడాకులు ఇస్తేనే ఫ్యూచర్లో మాకు ఏ ఇబ్బంది రాకుండా ఉంటుందని చెప్పేసి అన్నారు. రేపొద్దున లాయర్ వస్తాడు, లాయర్ ప్రకారంగానే నువ్వు వెంటనే విడాకుల పేపర్ మీద సంతకం పెట్టాయి. ఆ విడాకుల పేపర్ మీద కూడా ఆ గగన్ సంతకం పెట్టేస్తాడు. అప్పుడు నీకు గగన్కి ఇక ఏ బంధం ఉండదు. అందుకే ఇక సూర్య చెప్పినట్టుగానే అది కూడా నిజమే కదా అనిపించింది అని చెప్పి వెళ్ళిపోతాడు. ఈలోపు గగన్ మాత్రం తన భారాన్ని మోయలేక, నిజాన్ని బయట పెట్టలేక చాలా కుమిలిపోతూ ఉంటాడు. తెల్లారేసరికల్లా భూమిని చూడడానికి ఫోన్ చేస్తుండగా భూమి కట్ చేస్తూ ఉంటుంది. నిన్ను చూడాలి భూమి, ఒక్కసారి రా అని చెప్పేసేసరికి ఇక వెంటనే భూమి గగన్ని కలవడానికి వెళ్తుంది. చెప్పు ఆకాష్ అని చెప్పేసి ఉంటుంది. అప్పుడు ఇక నేను చాలా ఇబ్బంది పెట్టాను కదా, నీకు సంతకం పెట్టేస్తాను, ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసరికి గగన్ వెనక్కి తిరిగి గుండె నిండా భారాన్ని నింపుకొని ఏడుస్తూ ఉంటాడు. ఏంటి ఆకాష్ సైలెంట్గా ఉన్నావు? నా బావ నాకు దూరం అయిపోయాడు. నా జీవితం ఎలా ఎటు తిరుగుతుందో అర్థం కావట్లేదు. అసలు బ్రతుకుతానో లేనో అని కూడా ఇక నాకు తెలియదు. ఏం మాట్లాడుతున్నావు? అవును, నా బావ లేకున్న జీవితాన్ని నేను ఇంకోలతో ఎలా జీవితాన్ని పంచుకుంటాను? అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏం మాట్లాడుతున్నా భూమి? ఎవరికి చెప్పను, దయచేసి నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను అని వెళ్తూ వెళ్తూ ఒక్కసారిగా భూమి నోటి నుంచి నురుగులు వస్తూ ఉంటాయి. విషం తాగుతుంది గగన్ కోసం అని.